హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 2 కథలు చెప్పుకుందామండి. మాటలే ఆభరణాలు ఏంటో చూద్దాం. మానవ సంబంధాల్లో మాటలు కీలక పాత్ర పోషిస్తాయి. జ్ఞానం, విజ్ఞత, వ్యవహార శైలి మాటల ద్వారానే తేటతెల్లమవుతాయి. శ్రీరాముడు తొలి దర్శనంలోని ఆంజనేయుడి మాటల తీరు ఆకట్టుకునేలా చేసింది. ఆ విషయాన్ని దాచుకోలేని దాశరథి మారుతి వాక్చాతుర్యం గురించి లక్ష్మణుడికి చెబుతాడు. ఇది రామాయణానికే పరిమితం కాదు, సార్వకాలీన సత్యం. కొందరు స్పష్టత లేకుండా, సందర్భానికి విరుద్ధంగా పెద్ద గొంతుతో, అవహేళన స్వరంతో మాట్లాడతారు. కొందరు ముభావంగా మొహం ముడుచుకొని 10 మాటలకు ఒక మాట మాట్లాడతారు. ఇంకొందరు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పైగా యథార్థవాది, లోక విరోధి అంటూ తమను తాము సమర్థించుకుంటారు. ఎదుటివారు ముందుగా మాట్లాడితే గాని కొందరు స్పందించరు. అంతవరకు చూపులు తిప్పుకొని పరిచయస్తుల్ని కూడా ఎవరో తెలియనట్టు నటిస్తారు. మరికొందరు అతిగా మాట్లాడి ఇబ్బంది పెడతారు. వాక్కులు సరస్వతీదేవి ప్రసాదాలు. వాటిని అంత పవిత్రంగా, గౌరవంగా వినియోగించుకోవాలి. మాటలు మిత్ర శత్రుబంధాలను తారుమారు చేయగలవు. ఇంటి గుట్టు ఎవరికీ చెప్పరాదనేది ప్రాథమిక సూత్రం. ఎక్కువగా మాట్లాడేవారు ఎప్పటికప్పుడు మనసు కడిగేసుకుంటున్నట్టు కనిపించిన వాళ్ళందరికీ ఏ కరువు పెడుతుంటారు. ఆ మాటల్లో ఇతరుల మీద విమర్శలు ఉంటాయి. నేరుగా అంటే పెద్దగా పట్టించుకోని వాళ్ళు ఇతరుల ద్వారా విన్నప్పుడు మండిపడతారు. వేదాలు బ్రహ్మవాక్కులు, అందుకే వాటిని మహర్షులు మాత్రమే వినగలిగారు. అవే శృతులు. పండితులు పొల్లు మాట దొరలకుండా వాక్కుల్ని నిగ్రహిస్తారు. కవులు పదాలను రసావరణం చేస్తారు. ప్రతి వాక్యం ఒక తేనె పట్టు లాంటిదే. లాఘవంగా మాధుర్యాన్ని ఆస్వాదించగలగాలి. మనసులో స్వచ్ఛత, ప్రేమ, సమభావన ఉన్నవారి మాటలు కోయిల గానంలా, వెన్నెల విడిదిలా శ్రోతలను అలరింపజేస్తాయి. సిరి సంపదలు లేకపోయినా మధుర భాషణలే అమూల్య భూషణాలుగా ఉండేవారికి సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి. భగవంతుడు స్త్రీలకు మధురస్వరం ఇచ్చాడు. వారి మాటలు మధురాతి మధురంగా ఉండాలని ఆయన ఆకాంక్ష. సంగీతం మగువల గొంతులో ఎంతో మధురంగా ధ్వనిస్తుంది. అందుకే వాణి వాక్కుల రాణి అయింది. మన మాటలే వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని గుణాత్మకంగా, ఎంతో అర్థవంతంగా ఉపయోగించాలి. ఇతరుల మాటలు ఎలా ఉండాలని ఆశిస్తామో మనం అలాగే మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అనే సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. మొహాన్ని అందంగా మారుస్తుంది. మొహాన్ని అందంగా మారుస్తుందట. ఎన్ని చికాకులు వేధిస్తున్నా వాటిని చిరునవ్వు వెనుక దాచుకోవచ్చు. రాముడికి పూర్వభాషి, ముందుగా తానే పలకరించే తత్వం అనే లక్షణం ఉంది. ఇది మానవ సంబంధాల్లో అద్భుతమైన విజయాలను చేతికందిస్తుంది. కలివిడిగా అందరితో కలిసిపోవడంతో పాటు పొందికగా, పొదుపుగా మాట్లాడడం వల్ల మనల్ని అందరూ ఇష్టపడతారు. బంగారు ఆభరణాలు ఎన్ని ధరించినా రాని గౌరవాన్ని మంచి మాటల ద్వారా పొందవచ్చు.
అందుకే మాటల్ని వాగ్భూషణాలు అంటారు. ఇదండి టాపిక్. మాటలే ఆభరణాలు అనే టాపిక్ అందరికీ నచ్చిందని అనుకుంటానండి. మనము ఇప్పుడు ఇంకొక చిన్న కథ చెప్పుకుందామండి. అది కూతురి ప్రేమ అనే కథ అండి. కథలోకి వెళ్దాం. పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు. చాలామంది బంధుమిత్రులు ఇంటికి చేరారు. ఇంట్లో అందరూ శోకసాగరంలో మునిగిపోయారు. భార్య, 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. భార్యను, పిల్లలను కష్టపడి జీవితంలో ఒక మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించిన దానితోనే పిల్లలందరినీ బాగా చదివించి మంచి స్థితికి వచ్చేలా చేసి మంచి ఆస్తి చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం, మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు. మృదు స్వభావం ఆయనది. చాలామందికి సహాయం చేసేవాడు. నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. అన్ని పనులు పూర్తయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు. ఆగండి, ఆగండి, నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు. ఇలాంటి టైంలో ఏంటి ఇది అని అడిగారు. అంతలో ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు. ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. నాకు 15 లక్షలు అప్పు ఉన్నాడు అని చెప్పాడు. అందరూ గుసగుస మాట్లాడుకున్నారు. తర్వాత అందరూ అన్నారు, ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడుకుందాం అన్నారు పెద్దవాళ్ళందరూ. లేదు లేదు, ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాను అని పట్టుబడ్డాడు. మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు. అయితే 4 ఒప్పుకోలేదు. అందరికీ చాలా విచిత్రం అనిపించింది. ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరూ చర్చించుకుంటున్నారు. అలా అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది. ఇది విన్న ఆ పెద్దాయన కూతురు ఎంతో దుఃఖంలో ఉన్నా ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇవి నా తండ్రి నాకు ఇచ్చిన నగలు, ఇవి తీసుకోండి అని ఆ పెద్దాయనకు ఇచ్చింది. ముందు అంత్యక్రియలు జరగనీయండి. నా తండ్రికి, మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. అందరూ నగలు తీసుకున్న వ్యక్తిని తిట్టుకున్నారు. తర్వాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు. నగలను తీసుకున్న వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు. తీసుకో తల్లి నీ నగలు మరియు ఈ 15 లక్షలు అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు, నిజానికి చెప్పాలంటే ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు. నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని ఇచ్చాడు. మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారు అని తెలిసి పరుగున వచ్చాను. అయితే ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు. ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టమనిపించింది. అందుకే ఈ నాటకం ఆడాను. తీసుకో తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు. తలదించుకున్న 4 కొడుకులు తల ఎత్తలేదు. తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో. మగపిల్లలే కావాలి అని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది. ఇప్పటి కాలంలో అలా లేదు. అందరూ సమానంగా ఉన్నారు. అమ్మాయిలు కూడా అమ్మా నాన్నలను ప్రేమిస్తున్నారు. వాళ్లకు ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు. ఇదండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.
కథ నచ్చిందా అండి? ఈ కథ కూడా. ఈ 2 కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.